ఉత్తరాఖండ్ కేరళతో పోటీ పడుతుంది. కేరళ సంపూర్ణ అక్షరాస్యత అంటే అలాగని అందరూ డిగ్రీలు పీజీలు చేసేస్తారని కాదు, కనీస పరిజ్ఞానం చదవగలిగే, రాయగలిగే, సంతకం పెట్టగలిగే పరిజ్ఞానం ఉండాలి. ఇది కీలకం. అలాంటి దాంట్లో కేరళ 100% అయింది. ఉత్తరాఖండ్ దాదాపుగా ఒక 10 ఏళ్ల క్రితం చూస్తే 77%, 78% ఉంది. ఈ 10 సంవత్సరాలు బీజేపీ ఈ ఏడాది ఎండింగ్కి 10 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి. దామి ప్రభుత్వం చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టుకొచ్చింది. ఇప్పుడు భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించినటువంటి 6వ రాష్ట్రం కిందన, అంటే 95% పైన అయితే సంపూర్ణం అనడానికి ఏం లేదు, సంపూర్ణం అంటే 100%. బట్ 90% పైన సాధించినటువంటిది 6 రాష్ట్రాల్లో 6వ దాని కింద జాయిన్ అవుతుంది. ఇప్పుడు 98% అక్కడ అక్షరాస్యతకి చేరుకుంది. ఓ పక్కన ఊరికినే ఉపన్యాసాలు లేకపోతే మత వివాదాలు, మత ఇష్యూస్ కాకుండా కీలకమైనటువంటి అడుగు వేసి సామాజికమైనటువంటి మార్పులో దామి ప్రభుత్వం సక్సెస్ అయింది.